హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి చాలా హెల్తీగా అలాగే టేస్టీగా దూది లాంటి మెత్తటి సగ్గుబియ్యం దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దాంతోపాటుగా ఈ దోశలకి కాంబినేషన్గా పుదీనా టమోటా పచ్చడి రెసిపీని కూడా చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్లో ఒక్కసారైనా సరే బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సగ్గుబియ్యం సెట్ దోశల్ని అలాగే పుదీనా టమోటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ సగ్గుబియ్యం దోశలను వేసుకోవడం కోసం పిండిని రెడీ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1.5 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్నైనా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్నైనా వేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ బియ్యాన్నైనా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 1.5 కప్పులు వేసుకోండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా 1-2 సార్లు నీళ్ళతో కడిగేసి ఈ గిన్నెని ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. ఈ మినపగుళ్ళను కూడా శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఈ గిన్నెను కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నె తీసుకొని అందులోకి ఇందాక మీరు బియ్యాన్ని అలాగే మినపప్పుని ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్నగా ఉండే సగ్గు బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే ఒక 1/2 కప్పు వేసుకోండి. వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ గిన్నెను కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక చిన్న గిన్నెను తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఇవన్నీ కూడా మునిగేంత వరకు నీళ్ళను పోసుకోండి. ఇలా అన్నింటిలో నీళ్ళను పోసుకొని వీటన్నింటిని కూడా కనీసం ఒక 4 నుంచి 5 గంటల సేపు నానపెట్టుకోవాలి. మీరు కావాలంటే ఇవన్నీ కూడా ఒకే గిన్నెలో వేసుకొని అన్నీ కలిపేసి కూడా మీరు నానపెట్టుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా సపరేట్గా నానపెట్టుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే అన్నీ కలిపేసి కూడా శుభ్రంగా కడిగేసి అప్పుడు నానపెట్టుకున్నా కానీ సరిపోతుంది. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు ఇవన్నీ కూడా నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి మెంతులు చక్కగా నానిపోయాయి. అదేవిధంగా ఈ సగ్గుబియ్యం కూడా నీళ్ళను పీల్చేసుకొని 5 గంటలకి మనకి ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి అన్నమాట. మీరు ఒక సగ్గుబియ్యాన్ని తీసుకొని ఇలా చేత్తో నొక్కి చూసారంటే ఇలా మెత్తగా అవ్వాలన్నమాట. ఇలా మెత్తగా అయితేనే మీకు చక్కగా గ్రైండ్ అవుతాయి. నెక్స్ట్ మనకి మినపగుళ్ళు అలాగే బియ్యం కూడా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటన్నింటిని కూడా గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ముందుగా మనం నానపెట్టుకున్న మినపగుళ్ళని నానపెట్టుకున్న నీళ్ళతో సహా మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని అవసరమైతే ఈ బియ్యాన్ని నానపెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నానపెట్టుకున్న నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసుకోబోయే సగ్గుబియ్యం దోశ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు పిండి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకోండి. అలాగే నానపెట్టుకున్న మెంతులను కూడా నీళ్ళతో సహా వేసుకొని వీటిని కూడా బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి. మనం గ్రైండ్ చేసిన తర్వాత పిండి పైన ఈ విధంగా నురగలాగా రావాలన్నమాట. ఇలా వస్తేనే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు అర్థము. సో ఇలా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం మెంతుల పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం మినప్పప్పు ఆ పిండిలోకి వేసుకోండి. వేసుకొని ఈ 2 పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా మీ చేత్తోనే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి పిండి ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. ఈ పిండిని కలుపుకునేటప్పుడే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకొని కలుపుకోండి. ఇలా పిండిలో ఉప్పు వేసుకొని కలుపుకొని ఫర్మెంట్ చేసుకున్నారంటే పిండి అనేది మనకి చక్కగా పులుస్తుంది అనమాట. సో ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. లేదంటే ముందు రోజు నైట్ ఈ పిండిని గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే కూడా మీరు చక్కగా దోశలను వేసుకోవచ్చు. సో ఒక 8 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. మనకి పిండి అనేది ఇలా కొంచెం ఒదిగయ్యి మనకి ఫర్మెంటేషన్ చక్కగా జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ పిండిని ఎలా పడితే అలా కలపకుండా
నెమ్మదిగా ఒకసారి కలుపుకొని, మనం ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసుకొని కలుపుకున్నాం కదా, చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని దీన్ని కొంచెం మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. ఇలా సెట్ దోశలాగా వేసుకుంటే మీకు దోశ అనేది చాలా మెత్తగా వస్తుంది అనమాట. సో దోశ వేసిన వెంటనే దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ అనేది చాలా మెత్తగా ఉంటుంది అనమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఇది ఒకవైపు కాలిన తర్వాత ఈ దోశని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొంచెం కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మీకు ఒకవేళ దోశలు వేసుకున్న తర్వాత పిండి అనేది మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ పిండితోటి చక్కగా 3 నుంచి 4 రోజుల పాటు దోశలను వేసుకోవచ్చు అనమాట. సో ఇలా కావాల్సిన దోశలు వేసుకొని పుదీనా టమోటా చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పుదీనా టమోటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో నేను మీకు ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోని ఇదే వీడియోలో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చట్నీని ఒకసారి ప్రిపేర్ చేసుకున్నారంటే వారం రోజుల పాటు ఇడ్లీలోకైనా దోశలోకైనా లేదంటే అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా తినేయచ్చు. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా సగాలుగా తుంచుకొని నూనెలోకి యాడ్ చేసుకోండి. ఇలా ఎండుమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోవడం వలన మనకి లోపల గింజలు కూడా చక్కగా వేగి మనం చేసుకోబోయే పచ్చడి అనేది మరింత రుచిగా ఉంటుందన్నమాట. సో ఇలా ఎండుమిర్చిని వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చిని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ వేయించుకోవద్దు. అలా వేయించుకున్నారంటే ఇవి మాడిపోయి మీకు పచ్చడి అనేది చేదుగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని లో ఫ్లేమ్లోనే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఎండుమిర్చిని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే నూనెలోకి ఒక పెద్ద కట్ట నుంచి తుంచి శుభ్రం చేసిన పుదీనా ఆకుల్ని వేసుకోండి. ఇది కప్పుల్లో చెప్పాలంటే ఒక 2 నుంచి 3 కప్పుల వరకు ఉండొచ్చు. పుదీనాని కాడలు లేకుండా కేవలం ఆకులను మాత్రమే తుంచుకొని వేసుకోండి. వేసుకొని ఈ పుదీనాని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి పుదీనా అనేది ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఊరుతాయి అన్నమాట. ఆ నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఎగిరిపోయే వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న పుదీనాని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరొక 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి బాగా పండిన 2 మీడియం సైజ్ టమోటాలను తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని ఈ టమోటాలను కూడా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. టమోటాలు ఉడికి ఇలా కొద్దిగా గుజ్జులాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమోటా మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. టమోటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జారుని తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని వేసుకోండి. అండ్ అలానే పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10 నుండి 12 వరకు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర అలాగే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ ఈ ఎండుమిర్చి కారాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చిని ముందే గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ అనేది తొలకలుగా లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. సో చూసారా, ఇక్కడ ఎండుమిర్చిని నేను మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా ఫ్రై చేసి రెడీగా పక్కన పెట్టుకున్న పుదీనాని వేసుకోండి. అండ్ అలానే పూర్తిగా చల్లారిన టమోటా మిశ్రమాన్ని కూడా వేసుకొని దీన్ని పల్స్ మోడ్లో మిక్సీని ఆన్ ఆఫ్ చేసుకుంటూ కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకుంటే మనం పచ్చడి అనేది రోట్లో చేసినట్లుగా చాలా చాలా బాగుంటుంది.
సో ఇక నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. అంతే, ఇంకా ఈ చట్నీకి పోపు వేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా అంటే చాలా సింపుల్ ఈ చట్నీ. మీకు చట్నీ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం చాలా చాలా సింపుల్, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నేను చెప్పడం కాదు, ట్రై చేసిన తర్వాత మీరే కామెంట్ సెక్షన్లో చెప్తారు చూడండి, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ, లేదంటే ఇడ్లీ దోశల్లోకి మంచి చట్నీని ఏదైనా తినాలనుకున్నప్పుడు కానీ ఒక్కసారి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోండి. వారం రోజుల పాటు మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీకైనా, దోశకైనా, వడకైనా, ఉప్మాకైనా, చపాతీ, రైస్, ఇలా ఎందులోకైనా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.